వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారతదేశం తలపెట్టిన ఒక రహస్య క్షిపణి పరీక్ష ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. మన దెబ్బకు పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడగా ఇటు చైనా సైతం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. అసలు భారత్ ఏ అస్త్రాన్ని ప్రయోగించబోతుందో తెలుసుకోవడానికి అమెరికా తన నిఘా నేత్రాలను హిందూ మహాసముద్రంపై కేంద్రీకరించింది. ఇక గత కొద్ది రోజులుగా భారత్ ఈ లాంగ్ రేంజ్ క్షిపణి పరీక్ష కోసం పలుమార్లు నోటం జారీ చేస్తూ మళ్లీ తేదీలను మారుస్తూ వస్తోంది. ఇది సాంకేతిక కారణం కంటే శత్రువుల కళ్ళు కప్పడానికి పక్కా వ్యూహంతో చేస్తున్న మైండ్ గేమ్ అనిపిస్తోంది. విదేశీ గూఢాచారి నౌకలు, సబ్మెరైన్లు మన పరీక్షను పసిగట్టకుండా ఉండేందుకే ఈ ముందస్తు జాగ్రత్తలు. తాజాగా బంగాళాఖాతం నుంచి హిందూ మహాసముద్రం వరకు అటు గాలిలో ఇటు నీటిలో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 22 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 24 తెల్లవారుజామున 2 గంటల వరకు వి లిమిట్. దీని అర్థం ఈ క్షిపణి వెళ్లే ఎత్తుకు గాని రేంజ్కు గాని హద్దులు లేవు. ఇది అంతరిక్ష అంచులను తాకే సామర్థ్యం ఉన్న అస్త్రం అని స్పష్టమవుతుంది. సాధారణంగా ఇలాంటి కఠిన హెచ్చరికలు సుదూర లక్ష్యాలను ఛేదించే లేదా సబ్మెరైన్ నుంచి ప్రయోగించే శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణుల కోసమే ఇస్తారు. శత్రువుల గుండెల్లో రైళ్లు పెరిగెత్తిస్తున్న ఈ ప్రయోగం విజయవంతం కావాలని మనం అందరం కోరుకుందాం. జై హింద్, జై భారత్. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.